మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న సింహాచలంలో జరిగినటువంటి ఘటన, చందనోత్సవం రోజు టెంపుల్లో, గతంలో తిరుమలలో చూసాము, ఇప్పుడు మరలా ఇక్కడ ఏం చెప్తారు సార్ అసలు ఈ ఘటన సంబంధించి? ఏదో దరిద్రం వెంటాడుతుంది సార్, ఏదో సేడ పట్టినట్టు పట్టింది సార్. వీళ్ళకి ఏమి తెలివి తేటలు అన్నది ఎక్కడ బుర్రను సెలక్కోయిన్ పెట్టుకుని పని చేస్తున్నట్టుకున్నారు. ఆయన పాపం గుండు కొట్టించుకుని మరి లలిత జ్యువెలర్స్ అయినా ఇవాళ అక్షయ తృతీయ అన్నది ఇప్పుడు 2-3 నెలల నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఆయన. అంటే ఈ చందనోత్సవం అనేది నాకు తెలిసి, నేను వైజాగ్లో, విజయనగరం, శ్రీకాకుళం మీద నాకు పూర్తి అవగాహన ఉన్నాను, చదువుకుని ఉన్నట్టు సార్. కరెక్ట్గా దసరా ముసురు, ఉగాదికి వర్షం పడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా, దీపావళి ముసురు అంటారు. అలాగే చందనోత్సవం రోజు వర్షం పడడం ఇన్వెటబుల్. వర్షం పడిన షర్ట్ తిప్పుకుని ఇలా బొర మీద తీసుకుని నీరెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ పరిగెడతాం. దాని వెనకతలో పరిగెట్టుకుని మన దగ్గరికి మనం వెళ్ళాం కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్తాం వాడు అనుకోడు కదా. ఎవరికైనా అదే దగ్గర అనుకుని పరిగెడతారు కదా. దీంట్లో కిందప్పుడు చిన్నప్పుడు చూడండి, కింద నీళ్ళు పడితే అరే జాగ్రత్త చూసుకుని పరిగెట్టు, నీళ్ళలో జారుతాం అన్నది. అలా ప్రతివాడికి అక్కడ నాన్నలో ఉంటారు కదా చెప్పడానికి. అందుకే మెట్రో ట్రైన్లు కిందన వర్షం పడితే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసుకుని వెళ్ళాలి, కానీ మెట్రో పిల్లల దగ్గర సర్వసాధారణ ట్రాఫిక్ జామ్ అనే విషయం ప్రాథమిక అవగాహన లేకపోతే ఏం చెప్పాలి దానికి. సో ఇవన్నీ గమనిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఇవాళ పేపర్ రాసాడు ఈనాడు అండి, మనిషి అనాలు ఏమన్నా నాకు అర్థం కాలేదు. అదే అమరావతి భవనాలు కడుతున్నారు, అక్కడేమో ఋషికొండ భవనం ప్యాలెస్ కట్టాడని నిన్నాళ్ళు రాశారు కదా. మీరు కట్టిన అమరావతి భవనాలే కదా మొత్తం లీక్లను రోజు తెచ్చాం కదా మనం. 10 అడుగుల ఎత్తు 60 అడుగుల పొడవు ఉన్న ఒక గోడ, తిరుపతి గోడ ఎలా కడతారు, స్కర్టింగ్ టైప్లో కట్టుకుని వెళ్తారు మెట్లులాగా. అది కూడా కట్టుకోండి, ఏది పెద్ద బాక్రానంగలానికి అట్లా కట్టేస్తే ఊరుకుంటుంది అది కొండల మీద. వితౌట్ పిల్లర్స్ అంట. అది వాళ్ళు తెలివితేటలు, వాళ్ళ మేధా సంపత్తి. ఏమనంటే ప్రతి దానికి అవకాశం అనితం ఉంటుంది. హోమ్ మినిస్టర్ ఆవిడ మళ్ళీ, అంటే రాష్ట్రం ఒక హోమ్ లాంటిది, ఒక తల్లిలో రక్షిస్తుంది అనుకుందారా. 2 రోజులు బట్టి ఏడు చేస్తుంది. ఇదే ఆవిడ మాట్లాడవలసిన మాటలు. గత ప్రభుత్వ కాంట్రాక్టర్ అంటే 11 నెలలు అయిందే తెలియదు నీ గవర్నమెంట్ వచ్చి. నిన్నగా అది వచ్చింది, 12వ తారీఖు అందరూ మిమ్మల్ని అందరినీ ఎత్తేస్తారు గ్యారంటీకి చంద్రబాబు నాయుడు. నిన్న గోడ కట్టడానికి గత ప్రభుత్వ కాంట్రాక్ట్ 3 రోజుల్లో కట్టారు దిక్కుమాల గోడ. అరే కాంట్రాక్టర్లు ఏమన్నా, నేను వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్ని, నేను తెలుగుదేశం కాంట్రాక్టర్ని తిరుగుతుండ్రు ఎవడన్నా. మీ వల్ల మొత్తులు చేస్తున్నారు సెక్రటరీ చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారని. మీరు అడిగినోడికి ఇవ్వకపోతే ఆడికి కడువ కప్పేస్తారు వైఎస్ఆర్సీపీ అని. ఆ మాటకు వస్తే ఎంత వీడికి బుర్రలేదో చూడు. ఫస్ట్ వీడికి పోయి ఇదే తెప్పేస్తాడు చంద్రబాబు నాయుడికి. ఎంత తెలివి తక్కువ మేళం అంటే మొన్న చూడు అమరావతి ముంపు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ తీసేస్తారు, మునిగిపోద్దట. అమరావతి యువతల పక్క మునిగిపోద్దట, వెనకాల మునిగిపోద్ది. ఆడి తెలివితేటలు చూడండి, అదే తెలివితేటలతో ఇవాళ రాసి తగలడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్యాలెస్ కట్టాడు అక్కడ రుచికొండ, ఆడే కట్టాడట ఈ కాంట్రాక్టర్. మరి ఆడ శుభ్రం కట్టాడు కదరా. వీళ్ళు ఇలా డోరేలు పెట్టి వస్తున్నారు కదా మీ వాళ్ళ అందరూ. ఇది నెత్తిపడి చచ్చిపోయారు 7గురు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి దానికి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కదా. అద్భుతం అని అసలు హైలైట్ ఏంటి తెలుసా, ఇవాళ వీళ్ళు తెలివి తక్కువ మేళానికి రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి బొద్దులేని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓ ప్రాంతీయ పార్టీకి దాసోహం అనే ఉప ప్రాంతీయ పార్టీ ఉంటుంది జనసేన. వాళ్ళు నేను ట్వీట్ ఇచ్చారు సార్, 7గురు చచ్చిపోతే పోనీ 7గురు ఆత్మ శాంతించలేదు రాయాలి కదా. 2 జన సైనికులు చచ్చిపోయారంటే మా చేత తీవ్రమైన బాధ ఉందట. ఈవిడ అలా ఆవిడ మా అంతం అయితే ఖచ్చితంగా అవకాశమే ఏటైనా జగన్మోహన్ రెడ్డి అనగానే ఈ ఛానల్లో చెప్పినట్టుకున్నారు, నువ్వు అనేది మిగిలిన నేను చూసుకుంటామని. సాయంత్రం ముసలి అందరూ దైద్రమోహాలు వేసుకున్నారు కూర్చుని ఇంక అదే ప్రవచనాలు. అది అలవాటు అయిపోయింది. ఆ తొట్టపాట్లో టక్కన అదే మాట్లాడిస్తుంది. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా మోడదాకా పెద్దానికి హోంమంత్రిని నానా మాటలు అనుకుని అవసరమైతే నేను తీసేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ రివర్స్లో అనిత మాసేట బ్రహ్మాండంగా చేసింది. మరి మాసేట బ్రహ్మాండంగా చేస్తే వీళ్ళు తెలివితేటలు చూడండి. వాళ్ళు ప్రజాశక్తి పేపర్లో మా సుగ్గజరాజు గారు మాన్సస్ ట్రస్ట్ 10 మందికి విద్యాదానం చేసిన గొప్ప దేవుడు ఆయన. ఇవాళ సింహాచలం దేవస్థానం కూడా పెద్ద ధర్మకరం. ఎంతమంది చచ్చిపోతే పూజ అయిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోయినట్టు ఆయన. ఇది వీళ్ళు చిత్తశుద్ధి ప్రజలకి. ఈ చిత్తశుద్ధి చాటుకున్న వీళ్ళని ఏం చెప్పాలో మీరు ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ పరంగా అంటే వీళ్ళు పొత్తులో కూటమి వీళ్ళు తెలివితేటలు చూడండి. ఇవంతా ఒకే తల్ల. ఆనందరామరావు రెడ్డి నాకు తెలిసి సైడ్ పాపడి దూకుని రంగేసుకుని ఉంటాడు కదా ఆయన. దేవాదాయ శాఖ మంత్రిగా దరిద్రం పెట్టినట్టు ప్రతిరోజు సావులే. దేవుడి దగ్గరికి వెళ్తే వీళ్ళే దేవుడి దగ్గర డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుంటారు. ఏదో మనం దేవుడికి దండం పెట్టుకుని దేవా నా కష్టాలు కాపాడనే దగ్గర వీళ్ళు విముక్తి ఇచ్చేస్తారు. ప్రతి తిరుపతిలో చూడండి లడ్డు గోల, మనోడు కింద నుంచి పైకి మెట్లు కడిగాడు. తర్వాత సనాతన ధర్మాన్ని ఎర్రగోటలు కట్టాడు. ఏది మాట్లాడి ఇప్పుడు ఏం నోరెందుకు పేగలట్లే. ఆ రోజు బిఆర్ నాయుడిని శిల్పలను చేసి సారీ చెప్పమంటే వాళ్ళు ఎత్తికల్లు బ్యాచ్ ఏంటి చెప్పింది తెలుసు కదా. లోకేష్ ఆ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ ఏం మాడిందో మాకు సంబంధం లేదట. మరి సారీ చెప్పమన్నప్పుడు ఈ బాధ్యత ఏమైంది? ఇవాళ
అరే మేయర్పేటను కైవసం చేసేసుకొని తెలుగుదేశం రేషడ్ కదరా పనికిమాలి అదవలరా ఈ పాటి ఇంగిత జ్ఞానం లేదా ఇవాళ 7 ప్రాణాలు పోతే బేసిక్గా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం మానవ ప్రాణాలను కాపాడడానికి ఈ ఆడరం రక్షణ ఉంది మీతో. ఎస్ సార్. ఏం మాట్లాడరు రాయడానికి చేతులు పడిపోయి సెట్ చేయాలి మీకు కాంట్రాక్టర్ రాడా అది కాంట్రాక్టర్ శుభ్రం కట్టాడు కదరా బిల్డింగ్ మీకు వచ్చిన కూడా గోడకి పిల్లర్ లేకుండా కట్టడం ఏ తెలివితేటలరా మీరు నాకు అర్థం కాదు. ఇవాళ వాతావరణ సూచిక చందనోత్సవం రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది చరిత్ర అది. స్వామివారి నిజరూప దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాలు తలదోప తండాలుగా తరలి వస్తారు. బేసిక్స్ లేకుండా సలువుపంది లేస్తారు ఎండ కిందని తెల్ల పెయింట్ వేస్తారు కాలు కాలకుండా ఉండడానికి నీళ్ళు కొడుతూనే ఉంటారు అలాగే ఎవరు చెప్పింది చేస్తారు మీ సొంత పెత్తనం నిలబెట్టి దిక్కుమల కమిటీలు చెదరం పెట్టి మొత్తం భ్రష్టు పెట్టించారు. గతంలో లడ్డు విషయం కంగు తిన్నారు. తర్వాత బిఆర్ నాయుడు సొంత పెత్తనం నిలబెట్టి పైన టికెట్లు ఏమో కింద ఉంటే 7 స్టాంప్ పెట్టి చచ్చిపోతే ఆవులుగా గోశాల ఇన్ఛార్జిని ఆవిడ సస్పెండ్ చేశారు. గోశాలకు ఇన్ఛార్జ్ లేకపోతే నెక్స్ట్ ఆవులు చచ్చిపోయి ఇది ఎక్కడ ఐరన్ లెక్కలు పనులరా మీరు నాకు అర్థం కాదు. దేనికి మీరు అంతా నాకు అర్థం అవ్వదు. రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ పరిపక్వత లేని రాజకీయం చూశారు కదా. వాళ్ళ జన సైనికులు 2 చచ్చిపోతే బాధ వచ్చిందా మరి మిగిలిన 5 కూడా మీరు ఉప ముఖ్యమంత్రి కదా ఈయనే కదా క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నా వాళ్ళు నా కోల్పోళ్ళు నా జీవితమే పరిరక్షించుకోవడానికి మీరు రాజకీయాలు కావాలా. దీనికి మీరు రాజకీయ పార్టీలను పెట్టి మన ఎత్తుకొస్తారా సార్. మీకు నచ్చినప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ మీకు నచ్చినప్పుడు గుళ్ళు గోపురాలు అలా కరెక్ట్ జెండా పెంచుకెళ్ళి ఎవరన్నారు మీరు అంత దేనికి భయపడి చేస్తున్నారు. ఇక్కడ కండువాలు వేసుకున్నప్పుడు రామతీర్థం రాముడు తెర తెగిపోగానే పరిగెట్టి పట్టిపోయారు కదా మీరు సార్. అప్పుడు గ్యాపోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు మేమందరం హిందువులు ఏకతాటి మీద అలా ఎందుకు పరిస్థితి ఇటు మా సింహాచలం దేవస్థానం కన్నా తిరుపతి దేవస్థానం కన్నా మా సైడ్ దేవస్థానాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఒకసారి ఎవరన్నారు మీరంతా నాకు అర్థం అవుదా. అంటే వీళ్ళు జాగ్రత్తగా గమనిస్తే లేని అబద్ధాన్ని ప్రజల దృష్టి మలచడానికి మా షెడ్ ఎగేసుకుని పొగేసుకుని వస్తున్నారు. వాడు సాల్వ మేధవగాడు గౌడ పురాణం మేధవగాడు ఈ తెప్పల రిటైర్ అయిపోయిన బ్యాచ్ అంతా కూర్చుని తకటక తకరాలు నిజంగా జరిగినప్పుడు ఇదప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ నోటి మీద వేసుకుని కూర్చున్నామా టీచర్ చెప్పినట్టు ఎంటర్ వీళ్ళు అంటే వీళ్ళందరినీ ఎవరు తోలు తీరో ఒకసారి గ్రహించండి. జడ్డి ప్రజల్లా మనం ఎర్రిమాలోకాలు ఉంటే ఆ పనికిమాల వాళ్ళు చేస్తున్న పనులు చూడండి ఒకసారి. ఎంత జరిగితే ఎవడన్నా మాట్లాడాడే ఏ సాధు సంఘులు సత్సంగులు కర్రకి జెండాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా అందరు తప్పుకోండి ఫోంకోండి వేసుకొని నడుస్తారు కదా. ఏర్రా మీరంతా ఎడ చచ్చిండ్రు సార్. తెలియపోతే కాంట్రాక్టర్ గారు ఎవడో కమిషన్ కక్కుతుపడి ఇచ్చినట్టు కొన్నారు. తిరుపతి గుడికి ల్యాండ్ స్లైడింగ్లు అవుతాయి ఇట్లా కానీ గట్లు కడతారు ఇలా స్టెప్స్ వైజ్గా ఎలా కడతారు. ప్రహారీ కూడా కట్టేస్తారు రాళ్ళతోనూ పిల్లర్లు లేకుండా మిగిలిన ఇంజనీర్ అప్పుడు తెలివి లేకనండి పిల్లర్ల మధ్యలో కట్టుకొని ఆ రాళ్ళు పేర్చుకొని కట్టుకుంటారు. ఎవరు మీరు అంత నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సార్ రీసెంట్గా కట్టిన తర్వాత మళ్ళీ కావాలంటే కూలగొస్తే ఇసుకని సిమెంట్ని సపరేట్ తీసుకోవచ్చు ఇటుకలు సపరేట్గా వస్తాయి. పోనీ పట్టుపోతే కింద ప్రాణాలు పోయాడు ఏడ పట్టుపోతారు ప్రాణాలు. సార్ మీరు ఎసుకట్టుకోండి రాళ్ళు ఎట్టుకోండి మాకేం తెలియదు బాబు ఏదో సావండి మీరు కానీ మా ప్రాణాలు పోతే దీని ప్రజాస్వామ్యం మేము 124 స్థానాలు గెలిపించాం ఓ పార్టీ వాడు మా కోసమే మీకోసమే అందరు మనోబోలు కింద దిగి వచ్చి పెట్టారు కదా బాయ్. మరి ఇప్పుడు ఆ సనాతనం అయిపోయింది మెట్లు కింద నుంచి పైకి కడిగే కార్యక్రమం ఏమైంది. ఓన్లో లడ్డు మీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్కి మీరు యాక్షన్ చేస్తారా మిగిలిన నిజాలైతే దూరం కూడా తూచి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావు గారు దూరం పోతారా మీరు అదే కనబడుతుంది ఇప్పుడు. నిజమైన ఘటనలు అంటే వీళ్ళు అభూత కల్పనలు కల్పించేస్తే వేటరేగిపోతుండ్రు. నిజమైన ఘటనలు జరిగితే మనిషికి కోత వేడి దూరంలో ఒక్కలేడు. ఇది గమనించండి ప్రజలు. సార్ అనిత గారు ఒకరోజు ముందు కూడా చెప్పారు దాదాపుగా 5 మంత్రుల పర్యవేక్షణలో ఎవరో మంత్రులు ఆనంద రామనాయుడు ఉన్నాడో లేదు చెప్పండి ఫస్ట్. అసలు ఆయన కనపడట్లేదు. మరి దేవాదాయ శాఖ మంత్రి అదే కదా గతంలో పుష్కరాలప్పుడు మాణిక్యాలరావు గారు తర్వాత చంద్రబాబు గారు మాటలు ప్రజలు గ్రహించండి. ఇవాళ తిరుపతిలో జరిగిన దాష్టికానికి దిక్కు దివం లేదు ఎప్పటికీ. ఈ మళ్ళీ సమాచారం ఎవరితో ఐరన్ లేక పట్టుకుని వచ్చారు మాకు దైద్యం దాపరించినట్టు దాపరిస్తుంది. దేనికి కారణం వీళ్ళకి బాధ్యత ఉందా లేదా లేదు 3 సార్లు చెప్పాను. బాధ్యత ఉన్న వాళ్ళు ఇలా ఉండదు. అరే కింద నీళ్ళు ఉంటే జారితే మా నాన్న చెప్పాడు వేడి నీళ్ళు చెయ్యితే చేయి కాలుతుంది మా నాన్న చెప్పాడు. మొన్న కట్టిన 3 రోజుల క్రితం కట్టిన గోడకి క్యూరింగ్ అవుతుందా వల్లకాడ అవుతుందా వర్షం పడితే పడిపోద్దా ఆ పాటి అండర్స్టాండింగ్ లేకుండా దాని చుట్టూ లైన్ పెడతారా. వర్షం పడితే ప్రజలు పరిగెట్టారు ఓరు కిందకు వచ్చి చూడవా మెట్రో స్టేషన్ కిందన
ఎలా పెడతారు? బళ్ళు తీరువ దెబ్బ లేకుండా పెడితే ట్రాఫిక్ కిలోమీటర్లు జామ్ అయి ఉంటాయి. ఎస్ సార్. వీళ్ళ తెలివితేటలకి వీళ్ళ దగ్గర స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించేయండి. పాత వాళ్ళు ఐఏఎస్ పోలీసు వాళ్ళు వాళ్ళే, ఐఏఎస్ వాళ్ళే, పనిచేసే వాళ్ళు వాళ్ళే అనేయండి. 5 సంవత్సరాలు పరిపాలించాడు. 30 ఏళ్ళు బట్టి పాతికిపోయి ఉన్నారు బాబు మీరంతా. మీ చుట్టపల్లి వాళ్ళందరూ వాళ్ళు తెచ్చి గదాన్ని కట్టి మొత్తానికి పరిపాలన గాలికి వదిలేసారు. ఎవడో అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్లో ఉన్నాడు అక్కడ ఉంటే పని చేస్తారు, పనికి వచ్చింది. వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ మేయర్ ఎలక్షన్. మేయర్ మాదేనమ్మా, గెలిచేసామా లేదా, మడతెట్టిసామా లేదా, ఏడా దేవుడు మడతెట్టేసాడు వీళ్ళని. అది చూసుకోండి ఫస్ట్. వీళ్ళు ఏదైనా కోతి పని చేస్తే దేవుడు ఇమీడియట్గా శిక్షిస్తుంది ఎవరిని? సామాన్య ప్రజల్ని. ఇది గమనించుకోండి. ఇది ఏదో దరిద్రానికి మూలం పడుతుంది. చూడండి, ప్రమాద హెచ్చరికలు, తుఫాను హెచ్చరికలు ఇవన్నీ చెప్తుంటారు. వెనకుండా ఉంటే ఏటవుతుందో కొంపలు ఎత్తేస్తుంది. ఏదో కొంపలు ఎత్తే కార్యక్రమం వెనకాల జరగబోతుంది. అందుకే ఇవన్నీ దేవుడు ఇండికేషన్లు ఇస్తుంది కంటిన్యూస్గా. అన్ని ఆ మహానుభావుడితో పెట్టుకున్నారు, జరుగుతూనే ఉన్నాయి. ప్రాణ నష్టంతో మొదలవుతున్నాయి. సార్ నెక్స్ట్ రేపు అమరావతిలో చూసుకుంటే ప్రధానమంత్రి గారి పర్యటన, అనేక వేల కోట్ల పనులకు పునఃప్రారంభం, అమరావతి పునఃప్రారంభం. అరే మనం 38 కోట్లు ఇచ్చి కంపలు కొట్టించారు. 10 కోట్లు అంత పట్టి నీళ్ళు తోడారు బయటికి. దాన్ని చూడడానికి మా సార్ వస్తుండ్రు. దీనికన్నా ముందు రైతులు మనం ఆడాం కదా సార్, అమరావతి శాశ్వత రాజధాని డిక్లేర్ చేయించాలంటే మరి దాని గజెట్లకి ఇట్లకి ఓపిక లేదు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మా నారాయణ సార్కి అప్పు చెప్పింది. మా నారాయణ సార్ మంచి మాస్టర్ గారు, మంచి చదువు చెప్తారు. విద్యా సంస్థలు, ప్రైవేట్ వ్యాపారం బాగా చేయడం వచ్చు. ఆయనకి మళ్ళీ టెంట్లో గోడరాలన్నీ కట్టమని ఇచ్చారు. ఇట్లా ఎక్కడ నెత్తి మీద పడిందంటే ఎవరిది బాధ్యత? నాకైతే నమ్మకంలే. ప్రధానమంత్రి వస్తున్నారు లటక్కని టెంట్ అడింది అనుకోండి, ఎవరు పడతారు ఈ పంచాయతీ? వీళ్ళు ఎంత తెలివిన వాళ్ళు మళ్ళీ అన్నమాట. అవతల పాకిస్తాన్ వాళ్ళు మొత్తం నౌకలు మోహరించి దేశం అంతా బిక్కులు ఆడుకుంటుంటే ప్రధానమంత్రి సార్కి ఢిల్లీలో, బొంబాయిలో ప్రోగ్రాము, ఈ పక్కన 3 రాష్ట్రాల ప్రోగ్రాంలు ఇంపార్టెంట్ వచ్చాయి. ఆల్రెడీ నేనే కదా మీకు లాస్ట్ టైం వచ్చి చెంబుడు నీళ్ళు, మంచినీళ్ళు, చెంబుడేమో మట్టి పోసిపోయాను కదా. తర్వాత మా సోమవారం మా సైడ్ బ్రహ్మాండం కడిగారు. నేను మా శర్మిల మొత్తానంటే అవతల భయ నువ్వు రావద్దు ఇక్కడ అనవసరం అని చెప్పి ఆపాం కదా. మళ్ళీ వచ్చేస్తున్నాను, దేనికి వచ్చేస్తున్నాను కూడా ఆలోచించుకోడైనా సార్. వచ్చి 2.49 లైటింగ్లు పెడతారా? 2,49,00,000 ఏంటి లైటింగ్ అయిపోతే జగన్ 3:30 వచ్చి గబ 10 నిమిషాలు ఫస్ట్ మాడి వెళ్ళిపోతే అయిపోయింది కదా. ఏమో నీళ్లు మట్టే కదా మన మొఖానికి. శాశ్వత రాజధాని గజెట్ తేవాలా, లేదా బాధలు ఏమైనా ఉన్నాయా? సార్ మీరు రండి సార్, బాగా పొగిడిస్తాను సార్, తర్వాత నేను కొత్త భజనలు అని చెప్పడానికి. ఒక తెలుగులో అందరికీ నమస్కారం, అమరావతి ఏఏ టెక్నాలజీ స్టాండర్డ్ వర్డ్స్ ఇవి. చంద్రబాబు నాయుడు గారు ఓ అని, పవన్ కళ్యాణ్ గారు కెవ్వు అని. ఈ మధ్యలో ఒక తెంగరోడు ఒక స్టేట్మెంట్, ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ గారు బొమ్మ లేదంట. వేరే మొన్నే కదా భయ్ ప్రోటోకాల్ తీసుకుంటే ఏమైందో 30 మంది పిల్లలు ఎగ్జామ్ రాయలేపారు. క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి ఆయన ఫోటో అయితే మొత్తం మిగిలిన అందరూ ఫోటోలు ఇవ్వాలి. దేవిలీల గారు అనుకుంటారు సార్, ప్రమాణ స్వీకారం చెప్తుంటే రాష్ట్రపతి చెప్పి ఆయన టీచర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని ఫస్ట్ చంద్రబాబు అని చెప్పి గెలిస్తే డిప్యూటీ అని పదం తీసి ఇక్కడుంటే క్యాబినెట్ ర్యాంక్ వీళ్ళు. వాళ్ళు బ్రహ్మాండం గడికి పద్మశ్రీ అని నేనే పెట్టుకున్నాను అన్నట్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పెట్టుకోండి, అంతే. అలంకారం అది. అలంకారం పట్టుకొని దాంతో అధికారం అంటే కుదరదు. అందుకనే మీ ఫోటో వేయలేదు. దీనికి ఎలిగామంటే మీరు ఎలగండి అంతే. ఆయన ఏం అలగట్లేదు. ఇంకో 15 ఏళ్ళనే మీరైతే నాతో కాదు, నన్ను అయితే 6%కే కన్ఫైన్ అయిపోయినండి, నన్ను బ్రతకనివ్వరు, బయట ఉంటే చాలా ప్రమాదం, నాకు భయంగా ఉంది, అందులో వాళ్ళు అప్పుడు చెప్పు చూపించాను, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకని ఏంటంటే 40%లో ఏ పార్టీతో ఎలానైతే అధికారం వస్తుందో అక్కడ లటక్కనే వచ్చారు గోపెట్లలో. ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడి నుంచి వస్తుంది సార్? అందుకే మా వాళ్ళు ఇద్దరు పోతే చాలా బాధేస్తుంది. కానీ మిగిలిన 5 రాష్ట్ర ప్రజలే కదా. ఓ డిప్యూటీ చీఫ్ అప్పుడు అలంకారమైన పదవి జ్ఞాపకం రాదు, అప్పుడు క్యాబినెట్ పదవి జ్ఞాపకం రాదు, అప్పుడు ఒక రాజ్యాంగానికి మీద ప్రమాణం చేసి రాగదేశాలకు అతీతంగా అనే ప్రమాణం జ్ఞాపకం రాదు. ఫోటో మీద మాత్రం వీళ్ళందరూ మనోభావాలు ఖాయమైపోతుంటాయి. ఇది గమనించారా మీరు? ఇక్కడ మళ్ళీ మాట రేపు వచ్చి కంపలు కొట్టిన దానికి, నీళ్ళు తోడిన దానికి పునఃప్రారంభం. ఏడు ప్రారంభిస్తారు అక్కడ? ఇది ఇడ్లీ గిన్నెలు అడిది ఏమైనా హైకోర్టు జడ్జి గారు ఏమైనా చెప్పారంటే నాకు ఈ బిల్డింగ్ అయితే నేను తీర్పు ఇవ్వనమ్మా, అక్కడైతేనే ఇస్తానని. అంతే కదా. అది కట్టిదాకా 5 ఏళ్ళు పాటు హైకోర్టు కానీ సెలవులు ఇస్తారా? దేనికి? ఎవరినో ఇస్తారు అలా పూచీకత్తి మీద అప్పు ఇప్పించడానికి. అప్పుడు తెమ్మనండి సార్, ఒక 50,000 కోట్లు గ్రాంట్ ఇస్తాను రాష్ట్ర రాజధాని మేమే కదా చెప్పాము. వీళ్ళకి కడుపుమంటే ఏంటంటే అలా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ఏడ కాదు రాజధాని అని. ఇక నచ్చని పని చేసినప్పుడు ఊరుకుంటాడు, నారాయణ కమిటీ వేసేసి ఊరుకుంటాడు నరేంద్ర మోడీ. అందుకే గజెట్ ఇవ్వట్లేదు. ఓకే.
మా బాలకోట అనుకున్నాడు ఊక్కుపోవడం కదా, ఉద్యమాలు చేయడానికి. మా సైడ్ బ్రహ్మాండం ఉద్యమాలు చేస్తుంది కదా, గజిట్ లేదు కదా ఇప్పటిదాకా 11 నెలలు అయింది. ఈ నోటీస్ ఇచ్చినప్పుడు సార్ వస్తున్నప్పుడు మట్టి కాదు సార్ నీళ్లును, జర గజిట్ పట్టురండి సార్, మా వాళ్ళకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆల్రెడీ మీకు 5.5 కోట్లు ఇచ్చారు కదా సార్ ఎకరాలు ఇల్లు కట్టుకోవడానికి, యాడ్ నుంచి ఇచ్చారు సార్ ఇల్లు. అలా వాడికి 100 200 గజాలు 1000 గజాలు ఇస్తున్నాడు, ఎవరికి పరిష్కారం లేదు. వీళ్ళకి మాత్రం ఏర్పాటు అయిపోతున్నాయి టటకమని. ఎక్కడి నుంచి అయిపోతున్నాయి సార్, యాడ్ నుంచి అయిపోతున్నాయి చెప్పండి. మా ఓ పక్క మా నారాయణ అంటాడు 4,000 ఎకరాలు 2,000 ఎకరాలు అమ్మేస్తే అప్పులని తీరిపోతాయి. అదేంటిది వాళ్ళ దగ్గర అప్పడానికి తీసుకోవడం ఏంటి, ఈ అమ్మేసి అప్పులు తీర్చడం ఏంటి, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా అర్థమే చెప్పండి లాజిక్. వాళ్ళు ఉచితంగా ల్యాండ్ రాజధాని డెవలప్మెంట్ అంటే 5 ఎకరాల పైసలకి చంద్రబాబు నాయుడు ల్యాండ్ వచ్చింది. ఎవరు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఎవరు వాళ్ళు అమ్మిన వాళ్ళు అది చెప్పరు. ఈ సిఆర్డీఏ పరిధిలో ల్యాండ్లు అమ్మేస్తానరా కొనేస్తానరా ఎలా జరుగుతుంది ట్రాన్సాక్షన్? కేంద్ర ప్రభుత్వ సంస్థలకి అయితే మాత్రం 4 కోట్లు 3 కోట్లు మార్కెట్ వాల్యూ, ఇల్లు ఇక్కడికి మాత్రం వర్షాడు వస్తే మాత్రం 59 పైసలు. ఆ టీసీఎస్ చూడేమో 99 పైసలకి ఎకరం తీసుకోవడం ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పడు. అలా మా ఎంఎస్ నారాయణలాగా ఎంటపడాలి, నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయి ఉన్నట్టు. సార్ మీరు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారు సార్, థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారు సార్, రోజు చెప్పాలమ్మ టీచర్స్ వాళ్ళకి. ఇప్పుడు 249 పెట్టి 2,49 లక్షలు ఇట్లా లైట్ ఏడు చేస్తారు అక్కడ. అదే నరేంద్ర మోడీ గారి ఫేస్ ఏమైనా మారిపోద్ది అక్కడ, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం ఎర్రకు కనబడతారు ఏంటి. కృష్ణ వచ్చి పసుకుని రాసింది తప్పని సింపేది పవన్ కళ్యాణ్ సాక్షిగా చెప్పండి సార్. ఇవేమన్నా జరిగితే అద్భుతాలు జరిగితే అది కూడా సార్. అలా ఎంఎస్ నారాయణ పట్టుకొచ్చినట్టు నాన్నగారు ఇవాళ నుంచి మీరు సోడాలు కొట్టక్కర్లేదు, నేను గ్రాడ్యుయేట్ నేను వస్తాడు చూడండి. అలాగా మీరందరూ ఇబ్బంది పడకండి, ఇగో నేను శాశ్వత రాజధాని గజెట్ తెచ్చానని నరేంద్ర మోడీ అని చెప్తాడు. అప్పుడు నేను లైట్ అనేది దేదీప్ విమానంగా 5 ఏళ్ళ పాటు మీకు రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నందుకు ఇది నా సొల్యూషన్ అంటే మర్చిపోయాడు ఈయన. మన రైతులు అడిగితే అవునా నిజమా ఈసారి అయితే ఖచ్చితంగా అడుగుతాడు, మరి ఇప్పటిదాకా ఎందుకు అడగలే సార్? కానీ ప్రధాని గారి పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు దీన్ని కూడా ఏమన్నా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఏం చేస్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మాట్లాడిన వాళ్ళు అంతా కాంగ్రెస్ వాళ్ళే, మీకు దేశంలో అంత ఇదిగా ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీరు, ఇలాంటి కామెంట్లు చేయటం తెలుగు. అదే మీకు ఒకటి చెప్తున్నా కదా, అక్కడ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ మీద పడేసి టాస్క్ బీజేపీ వాళ్ళది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద పడేసి టాస్క్ వెళ్ళి ఈ మధ్యలో ఉనికిని చాటుకునే పవన్ కళ్యాణ్ ప్రాంతీయ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ మీద గుడ్డొచ్చి పిల్లలు ఎక్కించడం అంటారు దాన్ని. ఓరి ఇన్ని కబుర్లు చెప్పినప్పుడు పంచలోడ తీసుకొడతాం, ఆయన కొట్టేసి ఈయన కొట్టేసి ఎంపీస్ పేదలు వేసేస్తాం, గన్ తీసుకెళ్ళి సరెండర్ చేశాను, ఇగో అదిగో అన్నీ ప్లాస్టిక్ చేసి మీ అన్న నువ్వంటే నాకు ఇష్టమని అని పాట పాడి కాంగ్రెస్కి అదా నెట్టాడు ఆ పార్టీని తీసుకెళ్ళి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ పనికి ఆహార పథకం ఇస్తే సార్ నేను కాంగ్రెస్ని బాగా పెడతాను సార్, అప్పుడు కూడా తిట్టాను, మా అన్నయ్య అడ్డించాడు సార్ అని చెప్పి మళ్ళీ పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ని. అప్పుడే అదే కదా జనసేన పార్టీ. అప్పుడు ఏంటి మనం కాంగ్రెస్ ఎడగొట్టి మనం కాక మీద ఉన్నాం, అమ్మమ్మ మీరు మా సైడ్ బ్రహ్మాండం మారుతున్నాం టెంప్ట్ అయిపోయాం. తర్వాత చూసి ఎంత చేసినా 6% పెరగకుంటుంది, ఎలాగోళ్ళకి అధికారం కావాలి, ఏం చేయాలి. మళ్ళీ నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చాడు, ఈసారి చంద్రబాబు నేను కూడా డమ్మీ చేసేద్దాం, మనం మొత్తం వేసేద్దాం, నీకు ఎందుకు ఏం టెన్షన్ పడకు, వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చేద్దాం, కేకలేదు డబ్బులు లేదు జోన్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతేనేంటి, మీ ఆయన అన్ని వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి బాగుంటుంది. ముందు మనవాడికి ఏంటి తెలియదు కదా, వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది చూసారా అంటాడు, సీట్ ప్యాంట్ సార్ ఇది సార్. నేను అప్పుడు కూడా చెప్పాను, నేను ముందు ఉంటాను మీరు వెనకాల ఉంటాను, తర్వాత మీరు ముందు ఉండండి వెనకాల చాలా చెప్పాను సార్ వాళ్ళకి. నేను గెలిచాను కూడా సార్, మా విజయ్ కుమార్ వీళ్ళందరూ బాగా గెలిచారు సార్ అక్కడ. అవునా 11,000 కోట్లు అయితే కూడా కొనడానికి వస్తుండే, జర అప్పులు తీర్చడానికి అటు పనికి వస్తే ముందు ఇచ్చేద్దాం మీరు, కానీ మీ దగ్గర బాకసాలలో ఉన్నాయి కదా బాగా చెప్తారు అలా అని. అవును అదే సార్ మీరు చూసి వెళ్ళకుంటుందండి ఇచ్చారు. అబ్బా స్టీల్ ప్లాంట్ కూడా మేము కాపాడేసాం అని చెప్పేసాడు. తర్వాత హెడ్డింగ్ చూస్తే అది కింద చూస్తే సభకు నమస్కారం. మూడోది ఇలా పోలవరం ఇప్పుడు మరతెట్టేస్తుంది ఎత్తు తగ్గించి, ఎందుకు ముప్పు గ్రామాలకు వాడికి ఇవ్వక్కర్లే, ఆర్ఆర్ ప్యాకేజ్తో బాధలే. ఇవన్నీ ఈ లైన్లో 72% కట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రగతిశీల చూడండి, వాళ్ళు అమరావతిని పరుగులు ఎట్టించేస్తుండే. ఇటు తిప్పటి గజిటేంద్ర బాబు నీళ్ళు అడుగుతుంటే ఇంకో 40,000 ఎకరాలు కావాలి తెలుసా నీకు, ఎయిర్పోర్ట్ కడతాను అక్కడ. ఎందుకు ఎయిర్పోర్ట్ కడతాం అంటే ఇక్కడ మాకు బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది మా ఇంటికి దగ్గర, శుభ్రంగా వెళ్ళివ్వండి తీసుకెళ్ళి శంషాబాద్లో పెట్టారు. అలా ప్రఫుల్ పెట్టి ఇక్కడ వచ్చి ఏటీపీసీ సైడ్ తెలియదు, ఇక్కడ ఎత్తేసారు పెట్టలే. సేమ్ వైజాగ్లో కూడా అక్కడ రెడీగా ఉన్నారు. భోగపురం ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఇక్కడ నుంచి పరార్ ఇది నేవల్ బేస్ పోర్ట్ అంటారు. ఇప్పుడు మిగిలింది ఏముంది మనకి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయం కదా మా సైడ్ కావాలని. ఇప్పుడట
30 కిలోమీటర్ల రేడియస్లో రామ్మోహన్ రెడ్డి గారు మనకు ఉన్నారు కదా ఏవియేషన్ మినిస్టర్, నాకు తెలియక అడుగుతారు సార్ 30 కిలోమీటర్ల రేడియస్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇస్తారు సార్ ఎవడైనా? అలా బకరగా లాలని 34,000 ఎకరం ఇచ్చారు కదా అమెరికంగా రైతులు, రాజధాని ఓపెన్ సరే ఇప్పటికి కూడా దిక్కుదేం లేదు. అవునా అని ఆశ్చర్యపోతాడు చంద్రబాబు నాయుడు, ఇది అడుగులా నాకు తెలియట్లేదేటి, ఇదేంటిది అవునా కదా అనగానే వాళ్ళు బిక్కులు ఆడుకుని సార్ ఈసారి చూడండి అంటే ఈసారి వెళ్ళినప్పుడు అడుగుతాడు ఈ ఊరికి సరే చెప్తారు ఈ కథలు అంత అమాయకంగా కనబడుతున్నా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఇంకో 40,000 ఇవ్వాల్సిందే, అది మున్సిపాలిటీ కింద ఉండిపోద్దట. అరే 23 జిల్లాలను రాష్ట్రం ఎరగొట్టినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. మీకు తెలియదు మీరు మాసేటి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన హైదరాబాద్ అని చెప్తారు కదా, మీరు చేసిన అభివృద్ధికి రాష్ట్రం విభజించినప్పుడు 10కి 10 తెలంగాణలో వెనకబడిన జిల్లాలని, మనకి ఇచ్చిన 13లో 7 వెనకబడిన జిల్లాలని 350 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. మనకు గ్యాప్ కొందా, మళ్ళీ మీరు మిమ్మల్ని అమాయకం చేసి అటక్కని బల్లి పురుగుతానని తినేసి వెనకట్టుపోయాడు మన నరేంద్ర మోడీ సరే. అంచేత మీరు చెప్పిన గ్రేటర్ హైదరాబాద్లో 7 జిల్లాలతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ ఉన్నా అవన్నీ వెనకబడిన జిల్లాలే. పేరుకి మాత్రం హైదరాబాద్ A1 సిటీ, అతి దగ్గరలో మెట్రో సిటీ అవుతుందని ఎవడికి ఉపయోగం? సో ఈ ప్రాతిపదిక మీరు చూస్తే మీకు కళ్ళు మూసి జల్ల కొడుతుంటే నరేంద్ర మోడీ మీరు జల్లలు కొట్టించుకునే కార్యక్రమంలో ప్రజలను చంపేస్తారు, అది గమనించుకోండి. ఇంతకన్నా ఏం జరగట్లేదు. ఎన్నాళ్ళు మీరు ఈ థర్డ్ ఎంపైరింగ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, మమ్మల్ని మీరు మోసపోతే మమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు. ఈసారి మాత్రం అదైతే వాస్తవం. ఆయన మీద ఉన్న గౌరవంతో చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఆడించిన కోతాట మీరు ఆడితే మాత్రం నిజంగా మీకు దండం పెట్టాలి. మీరు మీ స్థాయికి కంపలు కొట్టి నీళ్ళు దూడి దానికి నరేంద్ర మోడీని పిలుస్తారంటేనే మీకు మీరే సెట్ సార్. ఓకే, రేపు ఆయన ఏమైనా చేసే పరిస్థితులు కనిపిస్తుంది. ఇందులో జరిగింది నాకు అర్థమైంది ఏంటిదే సార్, లాస్ట్ టైం ఆ దేవాంశ చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఆడుకున్న నరేంద్ర మోడీ ఈయన కళ్ళజోడు లాక్కున్నాడని ఈ 10 సంవత్సరాల ప్రస్తుతంలో దేవాంశకి కూడా కళ్ళజోడు తెలియజేసింది. అది తప్ప ఇంకేం డెవలప్మెంట్ నాకు కనబట్టలేదు. అది సంగతి, అంతకని ఇంకేటి లేదు. మా నారాయణ గారి ఆధ్వర్యంలో రేపు టెంట్లు గోడలు పడిపోకుండా చూసుకోమన్నాడు. నాకైతే నమ్మకం లేదు. వీళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు, సివిల్ ఇంజనీర్లు ఇలాంటి తపేలా బ్యాచే ఉన్నారు సార్. నేను సింహాచలం గోడ ఎక్స్పీరియన్స్ చూస్తే అది లెక్క. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి సింహాచలం ఘటనకి సంబంధించి కావచ్చు, రేపు ప్రధానమంత్రి మోడీ గారి పర్యటనకి సంబంధించి కావచ్చు కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషణ. ఇది నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.